రైట్ ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది. ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి పోలింగ్ కేంద్రానికి ఓటర్లు క్యూ కడుతున్నారా? ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీధర్ కూడా ఇక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికలకు పూర్తిగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్ పవన్. ఖమ్మం జిల్లాలో రెండో విడత పోలింగ్ కి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేస్తుంది. అయితే ఈ రెండో విడత పోలింగ్ కి సంబంధించి ఖమ్మం జిల్లాలో 6 మండలాల్లో పోలింగ్ ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ ముదిగొండ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో 5,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 7 గంటలకు అధికార యంత్రాంగం సరిగ్గా పోలింగ్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ ఏవైతే నిబంధనలు జారీ చేసిందో ఆ నిబంధనల ప్రకారమే పోలింగ్ ఏజెంట్లను, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాసులను గుర్తించి వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు అనుమతించడం జరిగింది. ఈ పోలింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండడంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి మనకి పోలింగ్ కేంద్రాల వద్ద కనపడుతుంది. రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 1 గంటకు పోలింగ్ని పూర్తి చేస్తారు. 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వాళ్ళందరినీ కూడా పోలింగ్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ని పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే మొదటి విడత జరిగిన పోలింగ్ అధికార యంత్రాంగం ప్రశాంతంగా పూర్తి చేసింది. 7 మండలాల్లో మొదటి విడత పోలింగ్ని అధికారులు పూర్తి చేశారు. కౌంటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే మొదటి విడతలో కౌంటింగ్ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో కొంతమేరకు ఆలస్యమైంది. రెండో దఫా ఆ పరిస్థితి లేకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా కౌంటింగ్ను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు సిబ్బందిని కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. మరోపక్క సహజంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గ్రామాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో కాస్త ఉద్రిక్తత వాతావరణాలు ఉండే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ముందస్తుగానే పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో, సమస్యాత్మక గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలు ముందస్తుగానే గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఆయా గ్రామాల్లో పోలీసు కవాతు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రౌడీ షీటర్లతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్తతలు పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుగానే అదుపులో తీసుకుని వాళ్ళపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. పటిష్టమైన భద్రత కొనసాగుతుంది. పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 6 మండలాల్లో పోలింగ్ కొనసాగుతుంది. వైరా నియోజకవర్గంలోని కామేపల్లి, పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఈ 183 గ్రామ పంచాయతీ స్థానాలకు 1686 వార్డు సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ 6 మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ సమయంలోనే 23 సర్పంచ్ స్థానాలు, 306 వార్డు స్థానాలు ఏకగ్రీవం కావడంతో ప్రస్తుతం 160 గ్రామ పంచాయతీలు, 1379 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది వార్డు సభ్యులుగా, సర్పంచ్ స్థానాలకు 451 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 3352 మంది వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసారి మనం హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన దృష్టి సారించే మెజారిటీ గ్రామ పంచాయతీలను దక్కించుకోవాలి, గ్రామాల్లో పట్టు నిలుపుకోవాలని చెప్పేసి రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీలకు సంబంధించిన తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థులందరినీ కూడా ఎన్నికల బరిలోకి నిలపడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. క్యూ లైన్లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటర్లు ఎదురు చూస్తున్నారు. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదైంది. రెండో దశలో కూడా అదే స్థాయిలో పోలింగ్ని నమోదు చేయించడం కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి పోలింగ్ ని పూర్తి చేసేందుకు ఒక పక్క అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. మరోపక్క రాజకీయ పక్షాలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎంత పోలింగ్ నమోదైతే, ఎంత ఎక్కువ శాతం పోలింగ్ నమోదైతే తమకు అంత మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాన్ని తీసుకొచ్చి పోలింగ్లో పాల్గొనే విధంగా ఎవరికి వారు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు, అనేక రకమైన అంశాలు ఉన్నాయి. ఓటర్లు గ్రామాల్లో అత్యంత చైతన్యంగా, వినూత్నంగా కూడా ఆలోచించిన పరిస్థితి. ఈసారి స్పష్టంగా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి గ్రామంలో ఉన్న సమస్యలను స్థానికులు ప్రస్తావించడం జరిగింది. తమ వద్దకు ఓట్ల కోసం వెళ్ళిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్పష్టంగా చెప్పారు,
ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు ఈ రకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మీరు పరిష్కరిస్తేనే మీకు ఓట్లు వేస్తాం, లేకపోతే మీకు ఓట్లు వేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఈసారి కోతులు, కుక్కలు, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామానికి దూరంగా తరలించాలి. కోతులు ఏవైతే ఉన్నాయో కోతులు బాధ భరించలేకపోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా వేల సంఖ్యలో కోతులు ఇళ్లపైన దాడులు చేస్తున్నాయి, మహిళలపై దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లో ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమస్యను మీరు తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి పట్టుబట్టి తమ వద్దకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరికి వారు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. 6 మండలాల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించి పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్, ఇది ఖమ్మంలో ఉన్న రెండో విడత పోలింగ్ సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.